కాలేజీలో మాకు 2 years సీనియర్. కాలేజీ తర్వాత నేను మణిపూర్లో జాయిన్ అయ్యాను. సార్ ఎంటెక్కి పోయారు. తర్వాత నేను కడప సర్కిల్లో, అంటే కడప సర్కిల్ కూడా ఒకప్పుడు మన చిత్తూరు సర్కిల్లో ఉండేది. సేమ్ సర్కిల్లోనే జాయిన్ అయ్యాం. సార్ చిత్తూరు డిస్టిక్లో ఉండేవాడు, మేము కడప జిల్లాలో. సార్ పేరు అప్పుడు కూడా మేము వినేవాళ్ళం. యాక్టివ్గా ఉన్న ఏఈస్లో ద్వారకనాథ్ రెడ్డి అని, తర్వాత సురేందర్ రెడ్డి, పిల్లేరు, ప్రభాకర్ రెడ్డి సారు, ఇలాగా కొంత పేర్లు ఎస్పెషల్లీ వినపడి ఉంటుంది. అప్పటి నుంచి కూడా సార్ చాలా యాక్టివ్గా ఉంటూ ఇనిషియేషన్స్ వర్క్స్ ఇనిషియేట్ చేసేవాడని విన్నాము. తర్వాత కళ్ళారా కూడా చూసాం. రీసెంట్గా మనం చూసిన దాంట్లో ఈ జీఎన్ఎస్ఎస్ టు హెచ్ఎన్ఎస్ఎస్ లింకింగ్, ఆ ఐడియా రావడమే చాలా గొప్ప విషయము. ఆ ఐడియా రావడమే కాకుండా ఆ ట్రాన్స్పోర్ట్ ఏరియాస్ అయినా మనకు మదనపల్లి, పొంగనూరు, తమ్మలపల్లి, వీటికి 3 రిజర్వాయర్లు ప్రపోజ్ చేయడము, అవి యూటిలైజ్ చేస్తూ పొలిటికల్గా సీఎంపీసీ వరకు తీసుకుపోయి అవన్నీ కూడా గవర్నమెంట్కి వచ్చేటట్లు కృషి చేయడంలో ఆయన పాత్ర అనితరమైనది. అది చాలా ప్రశంసనీయమైనది కూడా. అది అలాగనే చిత్తూరు డిస్టిక్లో చాలా స్కీమ్స్ ట్యాకిల్ చేస్తున్నారని విన్నాము. సార్ కూడా చాలా డైనమిక్, ఇనిషియేటివ్ అండ్ ఆల్మోస్ట్ ఎవ్రీ డే 5 to 4కే ఆయన మెసేజ్లు పెట్టేవాడు. మరి నిద్ర ఎప్పుడు పోతాడో తెలియదు. మేము మామూలుగా నేను ఎవరైనా నెలకు వచ్చి చూస్తే 5కే వచ్చేసేటాయి మెసేజ్లు, 5, 4:30 అలా ఎవ్రీ డే. మళ్ళీ అంత యాక్టివ్గా ఉండేవాడు. ఏదైనా చెప్తే కూడా అది ఏం సార్ ఇంకా రాలేదంటే మనం అది కళ్ళు మూసి తెచ్చే లోపల అది ఉంటుంది, మన దగ్గర ఉంటుంది. అట్లా ఎట్లా డ్రైవ్ చేస్తాడో అంత డ్రైవింగ్ కెపాసిటీ ఉంది. రెగ్యులర్ సర్కిల్ అంత డ్రైవింగ్ ఉంది కాబట్టి ఎలివేట్ అయింది అనేది నేను చెప్పగలను. మరి చూస్తున్నాం కదా, మా హెచ్ఎన్ఎస్ సర్కిల్ కానీ జిఎన్ఎస్ సర్కిల్ కానీ కంపారిటివ్లీ చూస్తున్నాం. స్టాఫ్ అంతా కూడా ఒకే తాను చదివినాము, అందరూ ఇంజనీర్లే. ఆ మోటివేషన్ క్రియేట్ చేయడంలో సార్ చాలా ఇనిషియేటివ్ తీసుకున్నారు. అది కొందరికే సాధ్యమైంది. తర్వాత మనం చూస్తూ ఉన్నాం, ఇంజనీర్లలో చాలా మంది కొంతవరకే వాళ్ళకి ఏం అప్పచెప్పినారో దాని వరకే చేసి అది ఆపేస్తుంటారు. సార్ అట్లా కాదు, క్రియేటివ్ మెంటాలిటీ, ఏదైనా కానీ ఉన్నత స్థాయిలో ఆలోచిస్తుంటాడు. చాలా హై ఎక్స్పెక్టేషన్స్, అంటే మనం న్యాచురల్గా పోయే దారి కంటే కూడా ఒక భిన్నమైన రీతిలో ఆలోచించి ఫ్యూచర్ నీడ్స్ కూడా అంటే ఇంకా రాబోయే 20 years 40 yearsలో ఎలా ఉండాలి ఏమి అవి కూడా ఆయన క్రియేట్ చేసే అంత క్యాపబుల్ పర్సన్ అని మనకు తెలుస్తుంది. ఇంకా ఆయన ఒక మోడల్గా తీసుకొని మీరంతా కూడా ఆ ఇనిషియేషన్స్, ఆయన దగ్గర ఏ గొప్ప విషయాలు ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఆయన మార్గంలో ప్రయాణించాలని కోరుకుంటున్నాను. సందర్భంగా విజయ్ కుమార్ రెడ్డి నెక్స్ట్ మీకు కాబోయే వచ్చి ఉన్నారు. ఆయన కూడా నాకు కాలేజీ నుంచి కూడా క్లాస్మేట్ అండ్ ఫ్రెండ్. టెక్నికల్ ఈక్వల్లీ గుడ్. మనము డిస్ట్రిక్ట్లో ఇరిగేషన్ ఫెసిలిటీస్ క్రియేట్ చేయడంలో కానీ ఆయనకు ఒక పాత్ర ఆల్రెడీ ఏఈ నుంచి కూడా ఉంది, మీకు అందరికీ కూడా తెలిసింటుంది. ఆయన కూడా సేమ్ మీరు ఇలాగనే కోఆపరేట్ చేస్తూ డిస్ట్రిక్ట్ని ముందుకు తీసుకుపోతారని ఆశిస్తున్నాం. మన సురేందర్ రెడ్డి సార్కి, వారి కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలు భగవంతుడు ప్రసాదించాలని, సభకు ఇచ్చేసిన అందరికీ నాకు అవకాశం ఇచ్చిన వారందరికీ